నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల భర్తీపై మాత్రం ప్రభుత్వం ఇక ఫోకస్ పెట్టింది. వాస్తవానికి ఈ నెల 1వ తారీఖునే ఈ యొక్క రేషన్ కార్డుల భర్తీ ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆ యొక్క పథకం వాయిదా పడుతూ వస్తుంది. కొన్ని లక్షల మంది ఈసారి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండడంతో చాలామంది కూడా ఈ పథకాలకు నోచుకోవడం లేదు. చాలామంది ఈ యొక్క బీఆర్ఎస్ సర్కార్లో రేషన్ కార్డుల భర్తీ లేకపోవడంతో కొన్ని లక్షల మంది కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలకు దూరం అయ్యారు. కొందరు కుటుంబాలు అంటే పెళ్లి చేసుకున్న కుటుంబాలు కూడా రేషన్ కార్డులు లేకపోవడంతో వాటికి ఎలాంటి లబ్ధి చేకూర్చకుండా వాళ్ళు దూరం అయిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రేషన్ కార్డుల భర్తీ ఉంటుందని చెప్పడం, అలాగే అధికారం రావడంతో ఇక ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొన్ని అనివార్య కారణాలు చాలా అసలు ఈ ఎన్నికల ఒక కోడ్ కారణాలు అయితేంది, అలాగే అధికారుల తీరు కారణాలు అయితేంది, కొన్ని టెక్నికల్ విషయాలంటే పాత రేషన్ కార్డులో ఉన్న వివరాలు కొత్త రేషన్ కార్డులో అప్లై చేసే వరకు అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం, అలాగే ఆధార్ లింక్ ఉండడంతో కొన్ని సాంకేతిక కారణాలు కూడా అడ్డు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఈ యొక్క విషయాల్లో మాత్రం సమన్వయం లేకపోవడం మరితర కారణాలేమో కానీ ఈ యొక్క కార్డుల భర్తీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది, పెండింగ్లో పడిపోయింది. కొత్త కార్డుల కోసం మాత్రం పెద్ద ఎత్తున లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక దరఖాస్తుల విషయానికి వద్దాం. దరఖాస్తు విషయాలకు వస్తే మాత్రం 2-3 రకాలుగా దరఖాస్తులు చేసుకున్నారు. ఒకటి ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్నారు, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు, కుల గణన ద్వారా దరఖాస్తు చేసుకున్నారు, గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 4-5 రకాలుగా దశలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే దీన్ని వడపోతే కార్యక్రమం కూడా ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉందో వాళ్ళు చేస్తున్నారు. ఇక దరఖాస్తుల సంఖ్య కనుక చూస్తే మాత్రం ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 2.5 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయట. ఇక పేర్లు మార్పు చేర్పులు అడ్రస్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 20 లక్షల పైన దరఖాస్తులు వచ్చాయట. ఇక త్వరలో ఈ యొక్క కొత్త కార్డుల విషయంలో టెక్నికల్గా కానీ ఫీల్డ్ లెవెల్లో కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి మాత్రం పౌర సరఫరాల శాఖ మాత్రం ఫీల్డ్ విజిట్కి వెళ్ళబోతుందట. ఏదైతే మీ సేవ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించేందుకు గ్రామాల వారీగా ఇంటింటి పర్యటన చేయబోతున్నారు. ఆ పర్యటన చేయడం ద్వారా లబ్ధిదారుల వివరాలను తెలుసుకోబోతున్నారు. ఇందులో భాగంగా ఒకవేళ లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మాత్రం ఫోన్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉందంట. ఇక వివరాలు కనుక చూస్తే మాత్రం యజమాని పేరు, ఇంటి వివరాలు, ఇంట్లో వాళ్ళ ఆదాయ వివరాలు, వాళ్ళకు ఉన్న వస్తువు సామాగ్రి అంటే కొన్ని ముఖ్యమైన అంటే భూమి కానీ అలాగే ఏమైనా కార్ లాంటి వస్తువులు ఉన్నాయా. ఎందుకంటే కొంతమంది తెల్ల రేషన్ కార్డు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా పూర్తి స్థాయిలో ధనవంతులు అయినప్పటికీ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ భూస్వాములుగా ఉన్నప్పటికీ కూడా ఇంకా తెల్ల రేషన్ కార్డే వాడుతున్నారు. వాళ్ళను కాస్త దూరం చేయించే కోణంలో కాస్త ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని వస్తున్న నేపథ్యంలో ఈసారి అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఏదైతే దరఖాస్తులు వచ్చినాయో ఆ దరఖాస్తుల పరిశీలన కోసం మాత్రం ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారట. ఫీల్డ్ విజిట్ తర్వాత ఏదైతే మనకు తెలుగు సంవత్సరాది ఉందో ఉగాది సందర్భంగా కొత్త రేషన్ కార్డుల భర్తీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డులు కూడా ఈసారి డిజైన్ విషయంలో కూడా అధికారులు ఇప్పటికే పలు రకాల సూచనలు కూడా చేశారు. ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. నీలి రంగు కలర్లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ సైజులు అంటే ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డు ఉండాలా లేకపోతే పోస్ట్ కార్డు సైజులో ఉండాలా అన్న దానిపైన ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. కానీ పాత రేషన్ కార్డుకు ఈ రేషన్ కార్డు మాత్రం కాస్త టెక్నాలజీ యాడ్ చేసి స్మార్ట్లా ఉండేలాగా ఈజీగా చూడడానికి కూడా ఈజీగా ఉండడానికి సులభంగా ఉండడానికి కూడా పలు రకాల ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వన్ నేషన్ వన్ రేషన్ భాగంగా ఇప్పటికే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇస్తుంది. సో దాన్ని లింకు చేస్తూ అర్హులైన వారికి ఈసారి లబ్ధి చేకూర్చే విధంగా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా చూస్తుంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మాత్రం సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాంతో 2,80,00,000 మంది ఇప్పటికే దానికి సంబంధించిన లబ్ధి పొందుతున్నారు రేషన్ సరుకుల ఫలాలు తీసుకుంటూ. ఇక ఇంకా మరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈసారి మాత్రం 2.5 లక్షలు దాదాపు ఇంకా చాలా లక్షలు ఉన్నప్పుడు కూడా వడపోసే కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది. ఈసారి ఒక 2.5 లక్షలు కానీ దాదాపు హైదరాబాద్ విషయంలో కనుక చూస్తే ఏకంగా 1,50,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రేషన్ కార్డు కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సుమారు వచ్చిన దాంట్లో దాదాపు 50 కంటే ఎక్కువ పర్సెంటేజే హైదరాబాద్లో కూడా ఈ యొక్క దరఖాస్తులు నమోదైనాయి. సో ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆలస్యం అవుతుంది. వివిధ కారణాల వల్ల వివిధ సాంకేతిక కారణాల వల్ల లేట్ అవుతుంది. ఇప్పటికైనా దీనికి ఒక
ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి, లబ్ధిదారులలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే చాలా డేట్లు ప్రకటించారు, మార్చి 1 ప్రకటించారు. ఇక మార్చి 1 కూడా కాకపోవడంతో కూడా ఒక రకమైన ఆవేదన, ఆగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ అంశానికి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా పౌర సరఫరాల శాఖ అయితే భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా రేషన్ కార్డుల జారీ తొందరగా చేయాలి, చాలా ఆలస్యం అవుతుందని కూడా అధికారులకు ఆదేశించారట. సో ఈ యొక్క దరఖాస్తులను వడపోసే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అర్హులకు లబ్ధి చేకూర్చే భాగంగా ఫీల్డ్ విజిట్ చేయాలి. ఫీల్డ్ విజిట్లో భాగంగా వివరాలు తీసుకొని అర్హులైన వారికి ఇచ్చే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోవడానికి ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కూడా గ్రామాల్లో ఇక విజిట్కి అయితే వెళ్ళబోతున్నారు. ఇక మొత్తానికి ఆలస్యం పడుతూ వస్తున్నప్పటికీ కూడా మొత్తానికి మాత్రం ఉగాది నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీ ఉండబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ఒక స్పష్టతకు వచ్చాయి. త్వరలో మాత్రం ఒక కీలకమైన ప్రకటన మాత్రం ఉండబోతుంది.